ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ మీ స్టైల్లో. ఎక్స్ ఫర్ ఎగ్జాగరేట్ సీన్ ప్రదీప్ అంటే చాలా గొప్పగా చెప్పుకునే సీన్ భయ్యా. ఆహా, ఏం లేదు భయ్యా, మా పక్కింటి ఆయన కొత్త పంచ కట్టుకున్నాడు భయ్యా. గంతే, ఇది ఇంపోర్టెడ్ పంచా, మా అబ్బాయి ఫారెన్ నుంచి పంపాడని తెగ గొప్పలు చెప్పాడు భయ్యా. మనం ఊరుకుంటామా భయ్యా? ఆడి పంచలా సగం గల్లా బాణ వేసాం భయ్యా. అంతే, అప్పుడు అన్నాను కదా ఇది ఇంపోర్టెడ్ పంచ అయితే ఏంటి, ఇంకేం పంచ అయితే ఏంటి, కాలదా ఏంటి అన్నాను భయ్యా. అంతే అంతే. అవును, గాలాడేది గాలాడేది. పంచకట్టు సూపరో సూపరు. ఓకే, పీ ఫార్. నా ప్రదీప్ అన్న హాయ్. మీ పేరు? నా పేరు సాగర్ అన్న. మా కోసం పాట పాడవా? ముస్కురానే की वजह तुम हो, गुनगुनाने की वजह तुम हो. చాలా బ్యూటిఫుల్ సాంగ్ ఇది. మీకు పాట ఇంట్రెస్టా సింగింగ్? ఈ పాట అంటే చాలా ఇష్టం అన్న, అందుకని. ఈ పాట అంటే చాలా ఇష్టం. ఎందుకు? అంటే బాగా ఇదే వింటాను. వదిన్ని అడిగానని చెప్పు అన్నయ్య. ఓకే అన్న. ఓకే, పీ ఫర్ ప్రెజెంట్ లాస్ట్ సీన్. లాస్ట్ సీనా? ఓకే ఓకే. ఇప్పుడు మనం ఎక్కువగా వాడేది వాట్సాప్ గాన, దాంట్లో లాస్ట్ సీన్ ఉంటది. పొరపాటున మనం గర్ల్ ఫ్రెండ్ కి గుడ్ నైట్ చెప్పేటప్పుడు మనం మెసేజ్ చేస్తాం గాన, ఆ తర్వాత మనం ఆన్లైన్ ఉంటది, అట్లనే వండుకుంటాం. మనం గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ గుడ్ నైట్ చెప్పేస్తాం, టార్చర్ ఉంటది. గుడ్ నైట్ చెప్పి అది ఆన్లైన్ అట్లనే ఉంటది, మనం వండుకుంటాం అన్న. అవును, వండుకున్న తర్వాత ఇక ఆమె ఆన్లైన్ చూసి రాత్రి మొత్తం ఎవరితో చార్జ్ చేసి పొద్దున్న లేచి ఇక ఫోన్ల మీద జింపేస్తారన్న మనల్ని. మన ఆ టైప్ కాబట్టి వాళ్ళు ఆ టైప్ ఉండలో తప్పే లేదు. ఓకే, ఆర్ ఫర్. నమస్తే ప్రదీప్ అన్న. అన్న నమస్తే. ఇందాకే మీ అన్న కలిసింది. అన్న ఆర్ ఫర్ రొమాంటిక్ సీన్ అన్న. నువ్వు మెల్కాయలు తిరుగుతావు, రొమాంటిక్ ఉందన్న చాలా. ఇలా అలా అబ్బాయిలు తిరిగితే వేరేలా ఉంటదిరా అన్న. ఇలా అలానే చెప్పారన్న ఇక్కడ. చెప్పు అన్న ఆర్ ఫర్ రొమాంటిక్ సీన్ అన్న. అంటే ఒక అమ్మాయి ఫ్రిడ్జ్ లో కూర్చొని ఐస్ క్రీమ్ తింటుందన్న. జాన్, ఇది విన్నావా? అయితే అమ్మాయి ఎలా తింటుందంటే తన బాయ్ ఫ్రెండ్ వచ్చి కిస్ ఇచ్చినట్టు ఫీల్ అయ్యి ఐస్ క్రీమ్ తింటుందన్న. అప్పుడు ఐస్ క్రీమ్ తింటుంది అమ్మాయి. ఐస్ క్రీమ్ తింటే మూతి నుంచి కారి ఇట్లా చేయి పైన పడతాను. చేయి పైకి నుంచి మళ్ళీ జారి ఇలా మోచేకి వస్తానా. అప్పుడు కూడా అమ్మాయి వదిలేదన్న, మొత్తం నాకేసానా. అయితే అప్పుడు ఉంటుంది భయ్యా ఏం కిరాకు, మస్తు ఉంటే ఇట్లా. చిన్నప్పుడు ఫుల్ ఐస్ తిన్నావా? అన్ని ఐస్ క్రీమ్ తిందన్న. ఒకటే అనుకున్నాను, ఇద్దరు అదే టైప్. వెరీ గుడ్. ఈ ఫర్ ఎమోషనల్ సీన్ ప్రదీప్. ఏంటది? ఎమోషనల్ సీన్ సినిమాల్లోనే కాదు ప్రదీప్, రియల్ లైఫ్ లో కూడా చూడొచ్చు. ఎక్కడ? అలాగే నేను నిన్న ఒక ఎమోషనల్ సీన్ రియల్ లైఫ్ లో చూసాను ప్రదీప్. అదేంటంటే మట్టిలో ఆడుతున్న పిల్లల్ని వాళ్ళ అమ్మ వచ్చి కొట్టింది. తప్పలేదు. నేను వెళ్ళి ఎందుకు కొడుతున్నారండి అని అడిగితే తప్పలేదు. వాళ్ళ నాన్న క్యాంప్ కోసం ఊరెళ్ళాడండి, 2 నెలల వరకు రాడండి. ఇది గ్యారంటీ ఏదో జరుగుతుంది. వాళ్ళు మట్టిలో ఆడితే మాసిపోతాయి కదండి, ఎవరు ఉతుకుతారు, అందుకే వాళ్ళని కొడుతున్నానండి అని అంటారు. తప్పలేదు. నాకు ఎమోషనల్ పొంగిపోయింది ప్రదీప్. అలాంటప్పుడు ఏం చేయాలి తెలుసమ్మా? ఆ ఉతకడం ఏదో నువ్వు ఉతికేయాలి. హాయ్ ప్రదీప్. హాయ్. ఐఎమ్ సుప్రియ. హాయ్ సుప్రియ. ఎస్ ఫర్ సాగదీసే సీను. టైం పట్టిద్దిరా. ఎస్ ఫర్ సాగదీసే సీను. ఈరోజు నేను షోకి వెళ్తున్నాను, ఎక్స్ప్రెస్ రాజా షోకి వెళ్తున్నాను. ఎస్ ఫర్ సాగదీసే సీను నేనే చెప్తున్నాను. సరే, ఇప్పుడు ఎస్ ఫర్ చెప్పు. ఏదైనా ఎస్ ఫర్ సాగదీసే సీను చెప్పమని మా ఫ్రెండ్కి చెప్తాను. సో ఆమె నవ్వుతూనే ఉంటుంది, కంటిన్యూస్గా నవ్వుతూనే ఉంటుంది. ఎందుకు నవ్వుతున్నా అని నేను అడిగితే నవ్వడమే సీన్ అయితే అలాగే కంటిన్యూస్గా నవ్వడం, అలాగే కంటిన్యూస్గా నవ్వడం అనేది సాగదీసే సీను. ఎలా ఉంది ప్రదీప్ నా సాగదీసే సీను? సాగదీసినట్టే ఉంది. వెరీ గుడ్, సూపర్. నీ కవిత బెటర్. ఓ పెద్ద గరిటేసుకుని వచ్చేస్తా ఉంటాయి ఎక్కడికి వెళ్తా. నేను ఇలా కాదు రే, మొత్తం ఏ పాటకి ఆ పాట లగ్గులు బిగితే ఇంకోసారి రావు. ఎస్. హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ నాగలక్ష్మి. బాగున్నావా? బాగున్నా, మీరు బాగున్నారా? ప్రస్తుతం బాగా. నువ్వు వచ్చావుగా. ఏం చేస్తూ ఉంటావు? జాబ్ చేస్తున్నాను. ఓ వండర్ఫుల్, సూపర్. ఎస్ ఫర్ సెన్సార్ సీట్. ఇది ప్రతి అమ్మాయి లైఫ్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ పులిహోర చేస్తే ఫ్రెండ్స్ వచ్చి తిని చాలా సూపర్ గా ఉంది అంటే
అమ్మ చేసిన కష్టాన్ని అంతా సెన్సార్ చేసేసి నేను చేసినట్టుగా బిల్డప్ ఇస్తాను. ఇస్తారు, ఎందుకు ఇవ్వరు? నీకు వంట చేయండి అమ్మా అంటే గరిటె లెఫ్ట్ నుంచి రైట్ తిప్పాలా, రైట్ నుంచి లెఫ్ట్ తిప్పాలా అని అడిగే రకాలు. సో ఈ శుభ సందర్భంలో మిమ్మల్ని ఒక భయంకరమైన ప్రశ్న అడుగుతాను. ఒకవేళ మీ బాడీలో ఒక పార్ట్ లేపేయాలనుకోండి, ఏ పార్ట్ లేపేస్తారు? హాయ్ బావా. దొంగి. ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ. థ్యాంక్ యూ. నేను నా బాడీలో ఏ పార్ట్ తీదలుచుకోలేదు, వెరీ గుడ్. ఎందుకంటే నా అనుమానం నువ్వే నిండిపోయినావు. నా బాడీలో ఏదైనా పార్ట్ తీయాలనుకుంటే అది నా కళ్ళని తీస్తాను ప్రదీప్. కళ్ళ? అవును ప్రదీప్. ఎందుకు అలాగా? నిన్ను చూసిన ఈ కళ్ళని ఇక్కడ ఈ సెట్లోనే వదిలిపెట్టి వెళ్ళిపోతాను ప్రదీప్. ఎందుకంటే 24 గంటలు నిన్నే చూస్తూ ఉండొచ్చు కదా ప్రదీప్. నేను ఇప్పటి వరకు బిస్కెట్లు తినేది మరి క్రీమ్ బిస్కెట్ లా ఉంది. ఇది బిస్కెట్ కాదు ప్రదీప్, హార్ట్ఫుల్ గా చెప్తున్నమాట. సో స్వీట్. లాగే 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 మనసు లాగే నీ వైపే, లాగే 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 ప్రాణం లాగే నీ వైపే. అది ప్రదీప్ అన్న. అన్న నమస్తే. అన్న నా బాడీలో నేను చోలు చేయాలనుకుంటున్నా. ఏమన్నా ఈ సమాజంలో నా చెడుని వినలేకపోతున్నా. ఇక ముందు మీ తమ్ముడితో మాట్లాడు, ఇందాకేదో అంటుండ. నేనైతే చర్మం తీసేస్తాను, ఎందుకంటే స్నానం చేయడానికి అవసరం ఉండదు కదా. ఓహో, తీసేసి దాన్నే బకెట్ లో ఉంచుకుని పిండుకుని ఆరేసుకుని మళ్ళీ వేసుకుంటావు. అబ్బో సూపర్ డార్లింగ్. నీకోసం నేను 2 పార్ట్స్ తీసేయాలనుకుంటున్నాను, నాలుక, చేతులు. ఏ నీ పక్కన నిల్చొని చేతిలో మైక్ పెట్టుకొని యాంకరింగ్ చేయలేనప్పుడు ఆ 2 నాతో ఉంటే ఏంటి, లేకుంటే ఏంటి? మీరు పక్కన ఉండాలని మెన్షన్ చేశాను కదా ప్రదీప్. అదే అమ్మా, ముందు సీనియర్ యాంకర్ జూనియర్. రెడీ? మ్యూజిక్. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే హాయ్ చెప్పు, షూటింగ్ నడుస్తుంది. హాయ్ ఎవ్రీవన్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ షో ఎక్స్ప్రెస్ రాజా. ఎవర్రా నాకు చెప్పకుండా కొత్త షో నా ఇది. మన ఈ బ్రాండ్ న్యూ షో ఎక్స్ప్రెస్ రాజాకి ఇవాల్టి అతిథి ఎవరో మీకు తెలుసా? ఎవర్రా? ఇక్కడ 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 ఇక్కడ. ఓ వాడా. మన సూపర్, చాలా బాగా చేశారు. సో చెయ్య నాలుక ఏం చేద్దాం, అలాగే ఉండని. చాలా బాగా మాట్లాడడం. అండ్ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్. వండర్ఫుల్. you so much. సూపర్. హాయ్ ప్రదీప్. హాయ్. నా బాడీలోంచి ఒక పార్ట్ తీసేయాలనుకుంటే నేను నా కళ్ళుని తీసేస్తా. ఎందుకలాగా? ఎందుకంటే ఆ కళ్ళే ప్రదీప్ నీకు సైట్ వేస్తూ ఉన్నాయి, వద్దన్నా కూడా. ఇప్పుడు కూడా ఆ కళ్ళే నేను చూస్తూ ఉన్నాయి, అస్సలు ఎటు సైడ్ చూడట్లే. ఎప్పుడు చూడని కళ్ళు నన్ను అదోలా చూస్తున్నాయి. అది అలా అలా అనుకుంటే ఇంక నేను ఏం చేయలేను. నేను హార్ట్ తో చెప్తున్నా, నువ్వు డైలాగ్ తో చెప్తున్నావు, సినిమా డైలాగ్ తో. కదా, తప్పు కదా, అలా చేయకూడదు కదా. నువ్వు అలా సినిమా డైలాగ్ తో చెప్పు. సమస్య లేదు. యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఐస్. వండర్ఫుల్. థ్యాంక్ యూ. ప్రదీప్. నా బాడీలో ఏ పార్ట్స్ తీసేసా అంటే నా బాడీలో ఏ పార్ట్స్ తీయను. నా బాయ్ ఫ్రెండ్ బొట్న వెళ్ళి తీసేస్తా, ఎందుకంటే వాడు నాతో కంటే నా చెల్లెలతో ఎక్కువ చాట్ చేస్తుండు. వాడు తీసేస్తే ఏం చాట్ చేయలేకపోతాడు కదా, అందుకే. ఆడికి ఉంటది ముందు ముసల పండగ. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ లల్లి. లల్లి బాగున్నావా? బాగున్నా ప్రదీప్, నువ్వు? నేను ఇప్పటివరకు బాగానే ఉన్నా. ఆధార్ కార్డు మీ లల్లి అనే ఉందా? ఓకే లల్లి, ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. మధ్యలో ఇంటర్ అవన్నీ ఏం చేసినావు? అన్ని చదివి వచ్చాను అన్ని ప్రదీప్. చదివి వచ్చా? అబ్బా అలిసిపోయావు. చెప్పమ్మా. నేను నా బాడీ పార్ట్స్ లో ఏదైనా తీయాలంటే నా హార్ట్ తీసేస్తా ప్రదీప్. ఎందుకంటే నువ్వు ఏ అమ్మాయి పేరు పిలిచినప్పుడల్లా నా హార్ట్ అంతా బాధపడుతూ ఉంటుంది. బికాజ్ ఐ లవ్ యూ ప్రదీప్. ఐ లవ్ యూ టు లల్లి. థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ నవ్యశ్రీ. నా బాడీలో ఏదైనా పార్ట్ తీసేయాలంటే నా బ్రెయిన్ తీసేస్తా ప్రదీప్. లేని ఎట్లా తీస్తారు? ఉంది ప్రదీప్, నాకు ఉంది ప్రదీప్. ఎందుకంటే నా ఆలోచనలు ఊహాతీతంగా ఉన్నాయి, బయట పెద్ద టాక్ ప్రదీప్. దట్స్ ద బ్యూటీ. ప్రదీప్, యు ఆర్ మై ఎమ్మెల్యే ప్రదీప్. ఆహా, మై లవ్లీ యాంకర్. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
నా బాడీలో ఏదైనా పార్ట్ తీసాలి అనుకుంటే నేను హార్ట్ తీస్తాను. ఎందుకంటే అది లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకోవడం మానేసి దీపు దీపు అని దీపు దీపు అని కొట్టుకుంటుంది. భయ్యా నా బాడీలో నేను నా బుగ్గలు తీయాలనుకుంటున్నాను. దొంగి. ఎందుకంటే అందరు అమ్మాయిలు నా బుగ్గలు చూసి గిచ్చి ముద్దులు పెట్టేస్తున్నారు, ముద్దులు చంపేస్తున్నారు. డార్లింగ్, అందంగా పుట్టడం మన తప్పుగా డార్లింగ్.